నమస్తే. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల ఎంఎల్ పార్టీల స్థితిగతులు ఏమిటి అన్నదానిపైన ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది. దానికి కొనసాగింపుగా లేదా మరింత లోతుగా విస్తృతంగా మనం మాట్లాడబోతున్నాం. మనతో మాట్లాడేందుకు వచ్చిన వారు పాపారావు గారు. వారు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా మార్క్సిస్ట్ ఫిలాసఫీ లోతైన అధ్యయనం చేసిన వారుతో పాటుగా సామాజిక రాజకీయ అంశాలపైన తక్షణ స్పందనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఇంతకుముందు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను సార్ రాములు గారితో. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఇవాళ మన దేశంలో జరుగుతున్న చర్చ, కమ్యూనిస్ట్ పార్టీల స్థితిగతి, వీటి గురించి వారు మాట్లాడినారు. బహుశా ఈ మధ్య జరిగిన పరిణామాలు మీరు కూడా సీరియస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు లేదా విప్లవ పార్టీలు వీళ్ళు ఏమి చేయవలసి ఉన్నది, ఎటువైపు వెళ్ళిపోయారు, రీజన్ ఏమిటి? అంటే మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఇప్పుడు బహుశా కాదేమో. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రశ్న లేవనెత్తబడటానికి కారణం ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశానికి కారణం మావోయిస్ట్ పార్టీలో అభయ్ లేకపోతే మల్లోజుల వేణుగోపాల్ గారు రాసినటువంటి లేఖ. మనకు ఆ పార్టీతో సంబంధం లేదు. అంటే నేను సిపిఐలో పనిచేశాను. ఇప్పుడైతే మాత్రం ఏ పార్టీకి కార్యకర్తని కాదు. ఒకప్పుడు మార్క్సిస్ట్, ఒకప్పుడు మార్క్సిస్ట్ కాదు, పార్టీ కాదు, కమ్యూనిస్ట్ అని నేను కమ్యూనిస్ట్నే. నా భావజాలం దృష్ట్యా నేను కమ్యూనిస్ట్నే, పలానా పార్టీ అని కాదు. పార్టీతో సంబంధం లేకుండా భావజాలం దృష్ట్యా కమ్యూనిస్ట్ని. భావజాలం దృష్ట్యా ఇప్పటికీ కమ్యూనిస్ట్నే. ఎక్కడ చెప్పినా అదే చెప్తున్నాను స్పష్టంగా. దానిలో ఏమీ రాజీలు లేవు. అంతిమ లక్ష్యం సోషలిజం, కమ్యూనిజం మాత్రమే అనేది వ్యక్తిగతంగా నా నమ్మకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నమ్ముతున్న మీ అభిప్రాయం అది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీతో ఐడెంటిఫై అవ్వటం ఇష్టం లేక మనకు వద్దనుకొని ఉన్నాము. అలా అని శాశ్వతంగా పార్టీలు లేకుండా ఉంటామంటే ఉండవు. ఎందుకంటే పార్టీలు లేకుండా ఏ మార్పు జరగదు కదా. పార్టీ లేకుండా ఏ మార్పు జరగదు. కానీ పార్టీ కంటే ముఖ్యమైనది ఎవరు? ప్రజలు. ప్రజల కోసం పార్టీ కోసం ప్రజలు కాదు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అన్నారు. ఈ మధ్య అక్కడి నుంచి వచ్చిన లేఖ ఒకటి, బయట నుంచి వస్తున్న స్పందన ఒకటి. ఇది ప్రజల కేంద్రంగా జరుగుతున్నదా లేదా పార్టీ కేంద్రంగా జరుగుతున్నట్లు అనిపించిందా? మీరు లేఖ కూడా అధ్యయనం చేసి ఉంటారు మొత్తం. అంటే ఆ లేఖ చదివాను, నేను తీసుకున్నాను. మన రిపోర్టర్స్ దగ్గర నుంచి లేఖ మొత్తం తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని 18 పేజీలు కంప్లీట్గా చదివాను. ఆ తర్వాత 4 పేజీలు చూస్తూ వచ్చాను. సరే, అయితే దానిలో నేననేది ఒకటే. ఇక్కడ పెద్ద మనం తీర్పర్లం ఏం కాదు, కానీ దీని విషయంలో నా ఉద్దేశంలో ఒకటే. ఇక్కడ ప్రజలతో మమేకమై పనిచేసేది, ప్రజల ఆలోచనలకి ప్రతిబింబంగా ఉండేదే కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలు ఏది ఆలోచిస్తారో దానికి రిఫ్లెక్షన్, ప్రతిబింబంగా కాకుంటే వాళ్ళకంటే ఎక్కువ చైతన్యం గలదానిగా వాళ్ళ ఆలోచనలను సమరైజ్ చేసి దాన్ని రెవల్యూషనరీ డైరెక్షన్ ఇవ్వగలిగా. అంటే రెవల్యూషనరీ అంటే అన్నీ మళ్ళీ ఇప్పుడు ఒకే రెవల్యూషన్ అంటే మార్పు, సామాజిక బేసిక్ మార్పు దిశగా నడిపించగలిగేది వ్యాంగార్డ్ అంటాం. ముందు నడిచేది అగ్రగామి దళం ముందు నడిచేది, ప్రజలకు ముందు నడిపించేది ఉండాలి. అయితే అంత మాత్రాన అగ్రగామి దళం అంత మాత్రాన వాళ్ళకే అన్ని తెలియవు కదా. వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మావో చెప్పింది ఒకటి ఉంది. ఏమన్నా అంటే ప్రజల నుంచి తీసుకుని ప్రజలకి అనేది సత్యం అనేది చల్లా చెదురుగా పూసల్లాగా పడి ఉంటుంది సమాజంలో. పూసలు పడుంటాయి కదా, ఒక పూసలు పడున్నాయి అనుకోండి, కింద ఒక దండ తెగిపోయిన దండో లేకపోతే పూసలు లాగా దాన్ని సత్యం తాలూకు రకరకాల ముక్కలుగా పడుంది. దాన్ని అంతా తీసి ఒక దండగా గుచ్చి, ఒక అర్థవంతమైనటువంటి దండగా గుచ్చి ప్రజలకు తిరిగి ఇవ్వటమే కమ్యూనిస్ట్ చేసే పని. ఆ సత్యం అక్కడే ఉంది, మనం తేలా అక్కడ దాన్ని ఎవరో. కమ్యూనిస్ట్ దానికి ఒక రూపం ఇచ్చి ప్రజలకు ఇస్తాడు తిరిగి. కాబట్టి ప్రజల నుంచి ప్రజల్లోకి అనేది జనరల్గా ప్రజానాట్య మండలి దగ్గర నుంచి లేకపోతే వాళ్ళ విరసం లేకపోతే వాళ్ళ జననాట్య మండలి అందరికీ ఏంటంటే, పార్టీలకు కూడా బేసిక్గా ఏంటంటే ఇది ప్రజల నుంచి ప్రజలకి. ఇక్కడ నాకు మొదటి నుంచి నాకు కూడా ఉన్న అభిప్రాయం ఒకటి ఏంటంటే, వ్యక్తిగతంగా చాలామందికి కూడా ఉంది, మనం ఎక్కువ పార్టీల గురించి ఆలోచిస్తున్నాం, ప్రజల గురించి తక్కువ ఆలోచిస్తున్నాం. ఒక ఎడిక్షన్ అన్నమాట. పార్టీల గురించి చర్చలు, పార్టీల విభేదాలు, దాని గురించి గట్టిగా మాట్లాడుకోవటాలు. అంటే రచ్చబండ టైప్లో, అంత పెద్ద మాట అంటాం తప్పే కావచ్చు, కానీ రచ్చబండ టైప్లో రాజకీయాలు మాట్లాడుకునేది వద్దు అనేది కొంచెం నాతో చాలామంది కొంత నిరాశ వెళ్ళబుచ్చినప్పుడు కూడా, అబ్బా సోషలిజం ఎలా వస్తుంది, నేను సిపిఐలో పనిచేశాను, సరే అది బాగాలేదని నాకు అనిపించింది. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. సిపిఎం సరే అది కొంత మెరుగని అనుకుంటాను చాలామంది కంటే. ఏదేమైనా అది కూడా ఇంకా పూర్తిగా వాళ్ళ లోపాలు వాళ్ళే చెబుతున్నారుగా, వాళ్ళ డాక్యుమెంట్లో వాళ్ళు మాకు ఈ లోపాలు ఉన్నాయి. సరే ఏదైనా కానీ అది దానిలో కూడా లేను. నేను అనుకునేది ఏంటంటే, మనం పార్టీలో చేరిన తర్వాత ప్రజలతో ఏదో ఒక దశలో ఏమవుతుందంటే, పార్టీ థింకింగ్ పెరిగి ప్రజల థింకింగ్ తగ్గుతుంది. పార్టీ థింకింగ్ పెరిగితే
పార్టీ థింకింగ్ అనేది ప్రజల థింకింగ్ రిఫ్లెక్షన్ ఉండాలి. పార్టీ గురించి ఎక్కువ ఆలోచించుకొని పార్టీని కాపాడుకోవడం ప్రధానంగా ప్రజల్ని గ్యాప్ వస్తుంది అక్కడ. మనకి మామూలుగా గతంలో ఒక ఇది ఉండేది ఏమంటే, ఒక పార్టీ ఒక నాయకుడు ఉంటాడు, లేకపోతే ప్రధానమంత్రి ఉంటాడు అనుకోండి. ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్ అంటేనే దాని అర్థం ఏంటంటే క్యాబినెట్లో ప్రధానమంత్రి ప్రైమస్ ఏదో ఉంది దానికి, ప్రైమర్స్ ఈ సమానులలో ప్రథముడు. ప్రధానమంత్రి అంటే ఏం లేదు, ప్రధానమంత్రి, ప్రధానమైన మంత్రి, ఆయన కూడా మంత్రి, ప్రధానమైన మంత్రి, ఈ మంత్రులకి ప్రధానమైన వాడు. తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే నెమ్మదిగా సపరేట్ అయిపోయి ఒక దీని నుంచి ఒక ఇండివిజువల్ పాలనగా మారటం. అంటే పార్టీ ప్రజల నుంచి పార్టీకి తీసుకుంటుంది అధికారం, పార్టీ నుంచి వ్యక్తి తీసుకుంటాడు, ఇట్లా షిఫ్ట్ అయిపోతుంటుంది బేస్ అనేది. ఇట్లా జరగకూడదు అనేది ప్రజలకి నిరంతరంగా నేను సందర్భం కాబట్టి చెబుతాను. లెనిన్కి బోల్షివిక్ పార్టీ మిగతా నాయకులకి తేడా అని చెప్పి ఈ మధ్య ఒక చిన్న బయోగ్రఫికల్ రచనలో చదివింది ఏంటంటే, లెనిన్ ప్రజలతో ఎలా మమైకమై ఉండేవాడు. పొద్దాక లెనిన్తో ప్రజలతో మాట్లాడటంతోనే ప్రతిదీ గ్రహించేవాడు. ఒకసారి ఒక రష్యన్ కార్మికుడు 1905 విప్లవం తర్వాత ఎప్పుడో 1905 విప్లవం తర్వాత 1905లో కూడా విప్లవం జరిగింది. 1917లో 2 విప్లవాలు జరిగినాయి, ఫిబ్రవరి అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం. 1905లో ఫిబ్రవరిలో జరిగింది. మామూలుగా మెన్షివిక్కులు వీళ్ళంతా అధికారంలోకి వచ్చారు. సరే, వాళ్ళతో పరిస్థితులు ఏం మారలేదు, అందుకని సోషలిస్ట్ విప్లవం అక్టోబర్లో అవసరమై మారింది. 1905లో జపాన్ మీద యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఆ టైంలో ఒక విప్లవం జరిగింది రష్యాలో. ఆ విప్లవం టైంలో ఆ విప్లవం అయిపోయిన తర్వాత కానీ అట్లాంటి సందర్భంలోనే ఒక కార్మికుడు చేసిన కామెంట్ లెనిన్ సునిశ్చితంగా గ్రహిస్తాడు. ఏమిటంటే, ఇక తర్వాత ఎవరు మనకి ఈ ప్రభుత్వాలు జారు కానీ ప్రభుత్వం కానీ మనకి పాడైపోయిన రొట్టె ఇవ్వటానికి సాహసించరంటాడు. మనం తినే రొట్టె మంచిదే ఇస్తారు మనకి, ఇక మురిగిపోయిన పారైపోయిన రొట్టెలు మనకి ఎవరిక వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారంటాడు. ఇట్లాంటివి బాగా లెనిన్ చాలా సూక్ష్మంగా లెనిన్ ప్రజలు మాట్లాడే ఒక చిన్న మాట నుంచి చాలా పెద్ద సిద్ధాంతీకరణ చేయగలిగినటువంటి అపారమైన మేధస్సు లెనిన్ సొంతం. మిగతా బోల్షివిక్ పార్టీలో నాయకులు ప్రజల మేధావులే, కానీ వాళ్ళు ఎక్కువ పార్టీలో అంతర్గత చర్చలకి, పార్టీలో ఒకళ్ళతో ఒకళ్ళకి చర్చలకి ప్రాధాన్యత ఇవ్వగా లెనిన్ ప్రజలతో కలవటానికి, ప్రజల దగ్గర నుంచి నేర్చుకోవడానికి. మీకు ఇంకో చిన్న ఉదాహరణ, రష్యా విప్లవం జరిగిన తర్వాత వింటర్ ప్యాలెస్లో లేకపోతే స్మోల్నీ కానీ దానిలో క్రెమ్లిన్లో లెనిన్ రూమ్ ఉంటుంది. దానిలో లెనిన్ చాలామంది విజిటర్లను కలిసేవాడు, అక్కడే వర్క్ చేసేవాడు రష్యాని పాలించడం. ఆ సందర్భంలో ఒక విదేశీ డిప్లొమాటో జర్నలిస్టు వచ్చి అంతకుముందు 2-3 సార్లు కలిశాడు లెనిన్ని. రష్యా వచ్చి మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు లెనిన్ని కలవటానికి వస్తాడు. వచ్చి చాలామంది వెయిట్ చేస్తుంటారు, తను కూడా కూర్చుంటాడు, లోపల ఎవరో ఉంటారు. 3 గంటలు 2 గంటలు గడిచినా ఆ లోపల మనిషి రాడు బయటికి, పిలుపు రాదు లోపలికి. తను కొంచెం ముఖ్యమైన వ్యక్తే, అది తర్వాత పిలుస్తాడనే దీనిలో ఉంటాడు. తర్వాత వెయిట్ చేసి ఉండగా లోపల నుంచి మాటలు ఆగిపోతాయి, చూచాయిగా వినపడుతుంటాయి. ఆ మాట్లాడే అర్థం కాదు కానీ వినపడుతుంటాయి. మాటలు ఆగితే వస్తున్నాడు బయటికి అనేది, మనిషి అక్కడ మాట్లాడటం అయిపోయిందని. తలుపు తీసుకొని ఓ మనిషి వస్తాడు బయటికి. చూస్తే కాళ్ళకి గడ్డి చెప్పులు వేసుకొని ఒంటి మీద చిరిగిన బట్టలతో సైబీరియా రైతు, పేద రైతు వస్తాడు లోపలికి. 3 గంటలు లెనిన్ మాట్లాడింది ఆ సైబీరియా పేద రైతుతో. అందుకని ఏంటిది అని కొంచెం ఆశ్చర్యపోయాడు. అదే లెనిన్. రష్యాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో లెనిన్కి తెలుసు. ఎలా తెలుసు అంటే ప్రజలతో అంత ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఆయన ప్రాధాన్యాలు మొత్తం ప్రజల చుట్టూనే ఉన్నాయి. అందుకే ఆయన ఇచ్చిన నినాదం కూడా రష్యా విప్లవానికి పీస్ ల్యాండ్ బ్రెడ్ అండ్ పీస్ అని ఇచ్చాడు. రష్యా విప్లవం నినాదంగా ఆయన ఇచ్చింది రైతులకు భూమి ఇస్తాం, భూమి కోసం ఆకలితో ఉన్నారు రైతులు, మాకు భూమి కావాలి దున్నుకోవటానికి అని. కార్మికులకు రొట్టిస్తాం, ఆకలిగా ఉన్నారు రైతులు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధం సమయంలో సరైన తిండి లేక దొరక్క రేషన్లు వీటితో ఇబ్బందుల్లో ఉన్నారు. కార్మికులకు రొట్టిస్తాం. అలాగే సైనికులకు శాంతిని ఇస్తాం. ఎందుకంటే ఆ యుద్ధంలో గెలిచే యుద్ధం కాదు, అది ఓడిపోతున్న యుద్ధం. అంత భయంకరమైన యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులు చచ్చిపోతున్నారు. అందుకని వాళ్ళు శాంతి కావాలి, యుద్ధం వద్దు అనుకుంటున్నారు మాకు. దానికి సైనికులకు శాంతి అన్నాడు. ప్రజల నినాదాన్ని ప్రజలేం కోరుకుంటున్నారో దాన్ని ఒక నినాదంగా ప్రజలకు తిరిగి ఇచ్చాడు. అంటే లెనిన్ ఎప్పుడు ఏంటంటే లెనిన్ చేస్తున్నాను దీనిలో మీరు ఆలోచించేదే మేము ఆలోచిస్తున్నామని చెప్పాడు ప్రజలకి. మీరేం కోరుకుంటున్నారో మేము అదే కోరుకుంటున్నామని.
ఈ స్థాయిలో ప్రజలతో మమేకమైన పార్టీ, దాన్ని మమేకం చేయగలిగిన, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోగలిగిన. అందుకే ప్రజలతో మమేకం అవ్వండి, పార్టీతో మీరు అంత అక్కర్లా. నేను చాలామంది నిరాశ ఎక్కడి నుంచి వచ్చాం, చాలామంది నిరాశ, పార్టీ లేదు, అన్ని పార్టీలు సరిగ్గా లేవు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఏమో ఇంకేం వస్తుంది, మార్పు రాదంటే. ప్రజలు ఉన్న వాళ్ళు మార్పు అవసరమైన వాళ్ళు మార్పు వస్తుంది, కొంచెం లేటుగా కావచ్చు. ఇప్పుడు ఈ ఇందాక మనం మాట్లాడుకున్న లెటర్ వచ్చింది, మావోయిస్ట్ పార్టీ ఫెయిల్యూర్స్. నా మొదటి నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ ఫెయిల్ అవుద్ది అనేది ఫీలింగ్. నేను చాలాసార్లు మాట్లాడింది, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుంది కానీ. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పర్స్పెక్టివ్ కానీ, అంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థ ఏంటనే దాని గురించి వాళ్ళకున్న అంచనా కానీ, ఆ సాయుధ పోరాటమే సాధ్యం కాదనేది ఇంకో చిన్న ఇది యువత. సాయుధ పోరాటమే ఇప్పుడు సాధ్యం కాదనేది, అది 80లోనే అవకాశాలు అయిపోయినాయి అనేది నా మొదటి నుంచి ఉన్న ఉద్దేశం. ఓకే, ఎందుకంటే నేను మొదటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెబుతున్నానంటే ఇదేమి ఉత్తమాట కాదు. 2003 ప్రాంతంలోనే ఆంధ్రజ్యోతి పత్రికలో వెతుక్కుంటే దొరుకుద్ది. 2003 ఆ ప్రాంతంలోనే 2 ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వ్యాసం రాశారు. మీరు రాసిందా? మావోయిస్టు, ఎస్, చిన్నదే వచ్చింది కానీ వ్యాసం ఎడిట్ పేజీలో లీగల్ కృషిని విస్మరిస్తే, ఆ వ్యాసం హెడ్డింగు లీగల్ కృషిని విస్మరిస్తే, మావోయిస్ట్ పార్టీ గురించి రాసింది. మీరు లీగల్ కృషిని విస్మరించి ఇలాంటి సాయుధ పోరాటం రహస్యోద్యమాలకే పరిమితం అయితే మీ ఉద్యమం సాగదు, నష్టపోతారు, దెబ్బతింటారు అనేది ప్రధానమైన హెడ్డింగ్ కింద రాసిన చిన్న వ్యాసం. అది అంటే ఎడిట్ అయింది కానీ వచ్చింది, బాగానే వచ్చింది. దానిలో ఏంటంటే అప్పుడు ఆ నేపథ్యం ఏంటంటే, ఆ వ్యాసం రాయడానికి అప్పుడే కొత్తగా వచ్చింది అనుకుంటా, అది పైలట్లెస్ విమానాలు వస్తున్నాయి. డ్రోన్లు కాదు, అప్పటికి డ్రోన్లు లేవు, పైలట్లెస్ విమానాలు. పైలట్లెస్ విమానాలు వస్తే వీళ్ళున్న ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టడం సాధ్యం అనేది నా అంచనాతోనే. ఈ టెక్నాలజీ ఇలాగే అభివృద్ధి చెందుతా పోతే అప్పటికి ఇంకా ఈ లేవు, సీసీ కెమెరాలు ఇట్లా లేవు, డ్రోన్స్ వ్యవస్థ, డ్రోన్లు ఇంకా లేవు అప్పుడు. కానీ ఇది బిగినింగ్ కాబట్టి టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్దీ వీళ్ళకి దాక్కోవడం సాధ్యం కాదు. రహస్యం అనేది సాధ్యం కాదు సార్. ఒక్కటే రహస్యం ఈ రోజుకి ఇంకా మిగిలింది కొంచెం ఏంటంటే బోర్డర్ లైన్లో ఉంది. మీ తలలో మీరు ఒక్కళ్ళే ఆలోచించుకునేది మాత్రమే రహస్యం ప్రపంచానికి. అది కూడా పోవచ్చు కొన్నాళ్ళు పోతే. టెక్నాలజీ పెరిగిన కొద్దీ స్కానర్లు వచ్చి మీ మొహం చూసి మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పేస్తావు, అక్కడ కూడా వస్తుంది కదా టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏంటంటే మీ తలలో మీరు ఆలోచించేది మాత్రమే ప్రపంచానికి సంబంధించి, అది మీ మిస్టరీ రహస్యం. దాటి ఇంకా రహస్యాలు లేవు ప్రపంచంలో, ఏ రహస్యం మిగల్లా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వింటున్నటువంటి నా మొబైల్ ఫోను రేపు పొద్దున ఏ యాడ్ అయినా ఇస్తుంది, దానికి అనుకూలమైనటువంటి ప్రమోషనల్ యాడ్ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది. ఇప్పుడు అన్నీ వింటానే ఉంది కదా, ఫోన్ ఆ పక్కన కూర్చొని అలెక్సా వింటానే ఉంది, లేకపోతే వింటానే ఉన్నాయి. నేను వింటున్నప్పుడు దానికి యాడ్లు వస్తాయి నాకు కావాల్సినవి. అంటే ఎక్కడ రహస్యం మిగిలింది, మీకు ఏ రహస్యం మిగిలింది, ఎట్లా మిగల్లా? రహస్యాలు లేని ప్రపంచం, రహస్యాలు లేని ప్రపంచం. రహస్యాలు లేని ప్రపంచం ప్రేమించదగ్గదే కానీ అసలు ప్రైవసీ కూడా లేని ప్రపంచం కాదు కదా. అక్కడికి వచ్చింది అది. ఇప్పుడు ప్రైవసీ లేకుండా అంటే అన్ని వ్యాపారంగా మార్చిన తర్వాత రహస్యాలు లేకపోతే మంచిది. ప్రతి వ్యాపార సరిగ్గా మార్చి నా మీద అన్ని బలవంతంగా జరుగుతున్న ప్రపంచం వద్దని, రహస్యాలు లేకుండా ఉంటే మంచిది. సరే, అయితే ఇది అందుకని ఆ నేపథ్యంలో పైలట్లెస్ విమానాలు వచ్చినప్పుడు రాసిన వ్యాసం అది. ఇక మీకు ఇట్లా సాధ్యం కాదు అనేది రాశాను. అందుకని ఆ ధైర్యంతోనే చెబుతున్నాను ఈరోజు. అప్పటి నుంచి నాకు ఉన్నటువంటిది ఏంటి, సాధ్యం కాదనేది మొదటి నుంచి నా వాదన. అనవసరమైన త్యాగాలు వాళ్ళు కనుక వాళ్ళ చిత్తశుద్ధి, నిబద్ధత, వాళ్ళ దీని గురించి మనం ఏం చెప్పక్కర్లా. ఎందుకంటే ప్రాణాలు ఇస్తున్నాం, ఒక మనిషిది ఒక దానికోసం ప్రాణం ఇస్తున్నా అంటే అంతకంటే ఆ మనిషికి నమ్మకం ఉందని చెప్పడానికి ఏముంది వేరే, ఒక దాని మీద నమ్మకం ఉందని చెప్పడానికి వేరే ఏం అక్కర్లా. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే దానికోసం అంతకంటే హైయెస్ట్ ఏముంది మనిషికి మిగిలింది. మనిషికి మిగిలింది, మనిషికి ఉండేది ప్రాణమే కదా, అల్టిమేట్ ప్రాణమే, ప్రాణం పోతే ఇంకేం లేదు కదా. అందుకని చిత్తశుద్ధి శంక కాదు, పాతు అనవసరం ఇంతింత త్యాగాలు. ఎట్లా అంటే నాకు ఓ దశలో ఏదో టీవీ ఛానల్లో కామెంట్ చేస్తాను నేను అన్నాను, అమరవీరుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది పార్టీ అని. అమరవీరుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మారిందని. చర్నింగ్ అవుట్ అమరవీరులు. చాలాసార్లు ఈ నినాదాలు, పాటలు కూడా వింటాం కదా. నేను పాటలు ఇష్టంగానే ఉంటాను, అన్ని పాటలు వింటాను. ఈ పాటలు మామూలు గోరెటి వెంకట పాడచ్చు, గద్దర పాడచ్చు, మొదటి నుంచి వింటాం. పాటలు ఇష్టం నాకు, ఆ పందా నమ్మకపోయినా పాట ఇష్టం నాకు. దానిలో కూడా పాటల్లో కూడా అమరవీరుడ పలానా ఇది, ఇవన్నీ అమరవీరులు అవటం కోసం. అమరవీరులు అవటం అనేది ఇక్కడ ఏమవుతుందంటే, మీకు పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నా, సిపిఐఎం అని ఓ పార్టీ ఉన్నా, సిపిఐ అని ఓ పార్టీ ఉన్నా, ఒక లక్ష్యం కోసం పెట్టుకున్నారు. సోషలిజం అనే దాన్ని తేవటం కోసం పందాలు వేరువేరుగా లక్ష్యం కోసం పార్టీ పెట్టుకున్నారు. ఆ లక్ష్యం వదిలేసి అమరవీరుడు అవటం లక్ష్యం అయిందా అనేది పెద్ద క్వశ్చన్. జస్ట్ మీకు ఆ పాటల్లో కనపడేది కూడా సోషలిజం సాధిస్తాము అనే దానికంటే కూడా మీరు పాటలు జాగ్రత్తగా వినండి అన్నీ. నేను చాలాసార్లు క్షుణ్ణంగా వింటాను, చాలా వింటాను, రోజు సాయంత్రం అయితే చాలాసేపు వింటా పాటలు. ఇన్ ఆర్డర్ టు మొరేల్ నిరాశ లేకుండా మామూలు వింటుంటా పాటలు. మీకు చాలా పాటల్లో గమనించండి ఇక్కడి నుంచి, నేను ఎందుకంటే ప్రేక్షకుల ముందు నా కాబట్టి కూడా చెబుతున్నా, చాలా పాటల్లో అమరత్వాన్ని కీర్తించినంతగా అంతిమ లక్ష్యాన్ని మనం రీఇన్ఫోర్స్ చేసుకోవట్లా. అమరత్వాన్ని కీర్తిస్తున్నాం, అమరత్వం కాదు కదా మన లక్ష్యం. ఎలాగైనా బతికి సాధించడం మన లక్ష్యం.
బతికి సాధించడం కదా మన లక్ష్యం. చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతారు, అది వేరే విషయం. కానీ అమరత్వం లక్ష్యంగా మార్చుకున్న తర్వాత ఏది అది వేరే సందర్భంలో చెప్పినా విప్లవమే సర్వస్వం, అంతిమ లక్ష్యం శూన్యమైంది. అంతే అయింది కదా. మీకు అంతిమ లక్ష్యం సోషలిజం తేవాలనేది ఎట్లయినా తేవాలంతే. అది ఎట్లయినా అంటే ఇది అడ్డదోలు క్రిమినల్ యాక్టివిటీ అని కాదు నేను చెప్పేది. సోషలిజం లక్ష్యం అది మెయిన్ కదా, మీ అమరత్వం కాదు ఇక్కడ అన్నప్పుడు. అమరత్వం ప్రధానమైంది, లక్ష్యం అప్రధానమైంది, రెండో ప్రయాట్లోకి వెళ్ళిపోయింది. తెలియకుండానే పోయింది అది బ్యాక్గ్రౌండ్. అంటే తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లోకి పోయి మైండ్లో దీని వెనుక ఒక ప్రాసెస్ జరిగి ఉండాలి. ఏం జరిగి ఉండవచ్చు? అది ఒక ఓవర్ టైం జరిగే న్యాచురల్ ఓవర్ టైము. మనుషులు బ్యూరోక్రసీ వస్తుంది సార్, బ్యూరోక్రటిక్ అవుతాం మనం. మా బ్యూరోక్రసీ ఎందుకు వస్తుంది? బ్యూరోక్రసీ లాంటిది ఇది కూడా. బ్యూరోక్రసీని పెట్టుకునేది ఎందుకు? ఒక వ్యవస్థలో బ్యూరోక్రసీని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? అధికార యంత్రాంగాన్ని. దానికి పనులు చేయటం, ప్రజల పనులు రూల్స్ ప్రకారం చేయటం. ఎవరి ఇష్టానుసారం వాడు కూర్చున్న ఆఫీసర్, చైర్లో కూర్చున్న ఆఫీసర్ తన ఇష్టానుసారం పనిచేయకుండా రూల్స్ ప్రకారం అందరినీ సమానంగా ట్రీట్ చేస్తూ రూల్స్ ప్రకారం పనిచేయడానికి వ్యవస్థ ఏర్పరచుకున్నాం బ్యూరోక్రసీ. కానీ కొన్నాళ్ళు పోతే ఏమవుద్ది? దాని లక్ష్యం ప్రజలకు పనిచేయటం పోయి రూల్స్ ప్రకారం పనిచేయటం ఇంపార్టెంట్ అవుద్ది. వాడు ప్రతిదానికి రూల్ చెప్పి పనిచేయడు. అది కొన్నాళ్ళకి అలా అవుద్ది. ముందు ఒక చిన్న ఉదాహరణ, రష్యాలో ఒక సోల్జర్ నుంచొని ఉంటాడు. ఎప్పుడో జరిగింది అది, ఎవరో అడుగుతారు. సోల్జరు ఒక చెట్టు దగ్గర, చెట్టు గులాబీ ఏదో చెట్టు ఒక ప్లేస్లో నుంచొని ఉంటాడు. నుంచుంటే అది సంవత్సరాల తరబడి చూస్తా ఒకళ్ళు అడుగుతారు తర్వాత, ఎందుకు పెట్టారు అక్కడ సోల్జర్, ఎందుకున్నాడు, రోజు అక్కడ ఉంటాడు, ఏముంది అక్కడ, ఎందుకు నుంచుంటాడు గని పట్టుకొని అని. అంటే తవ్వగా తెలిసింది ఏంటంటే, ఒకప్పుడు అక్కడ ఒక గులాబీ చెట్టు ఉండేది. రాణి గారికి ఇష్టమైన గులాబీ పువ్వు పూస్తే దానికి ఆ రోజు కాపలా పెట్టింది, ఆ పువ్వు ఎవరు పోయకుండా చూడని. ఓహో. పెడితే ఆ తర్వాత గులాబీ పువ్వు పోయి ఆ చెట్టుకు పోయే, కానీ మనిషి మాత్రం అక్కడే ఉన్నాడు. ఇది ఇలా జరుగుతాయి. ఇలా సంప్రదాయంగా మారిపోయింది అందుకని మనం వైటాలిటీ మీకు లెనిన్ది నాకు నా ఫోన్లో ఉంది నిమ్మనే. హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ అస్ అని, వీలైతే చూడండి వీడియో ఎవరైనా. హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ అస్ అని లెనిన్ది ఒక వీడియో, లెనిన్ డాక్యుమెంటరీ లాగా, బయోగ్రఫీ లాగా, చరిత్ర మనల్ని క్షమించదు అని. దానిలో చాలా మంచి స్టాండర్డ్ ఉన్న డాక్యుమెంటరీ. దానిలో ఒక కామెంటేటర్ అంటాడు, రష్యా విప్లవం జరిగిన తర్వాత ప్రతి 15 నిమిషాలకి పరిస్థితి మారిపోతుండేది. విప్లవం జరిగిన తర్వాత అంతా సివిల్ వార్ మొదలైంది, అంతర్యుద్ధం. అటు ప్రతి విప్లవంలో ఓడిపోయిన రైతు భూస్వాములు, పెట్టుబడిదారులు, విదేశీ సామ్రాజ్యవాద శక్తులు జోకి 14 దేశాల సైన్యాలు వచ్చిపడి నిరంతరం ఒక అగ్నిగుండాలలాగా రష్యా మారుతుంది. దానిలో ప్రతి 15 నిమిషాలకు మేజర్ ఈవెంట్ జరుగుతుంది. అంటే అంత వేగంగా మారిపోతుంది రష్యా. ఏం జరుగుతుందో తెలియదు, ఎటు పడితే అటు ఒక కొత్తలాడుతున్నటువంటి నీళ్లు బాగా మారితే 100 డిగ్రీస్కి ఎట్లా ఉంటుంది, అట్లా రష్యా ఇది అవుతుంది. దానిలో ప్రతి 15 నిమిషాలు, అంటే అంత వేగంగా మారితే కానీ నాయకత్వం వహించలేరు. దానికి నాయకత్వం వహించిన వాళ్ళు లెనిన్. ఈ మార్పుల్లో తను కూడా అంత వేగంగా మారి జరుగుతున్న పరిణామాల కంటే తను ఒక అడుగు ముందున్నాడు ఎప్పుడు. ఎంత అద్భుతమైన మండి కాకపోతే అలా ఉండగలడు. స్టిక్ అవ్వాలా, బ్యూరోక్రటిక్ అవ్వాలా, ఓ చోట కూరుకుపోవాలా, స్టక్అప్ అయిపోవాలా, ఇందాని చెప్పినట్టు ఎప్పుడో ఏదో జరిగితే దానిలోనే ఉండిపోవాలా, గతంలో మిగిలిపోవాలా, నిరంతరంగా చలనశీలంగా ఉన్నాడు. ఆ మైండ్ మారుతున్న పరిస్థితులను గ్రహిస్తా నిరంతరంగా నిర్ణయాలు తీసుకుంటే బ్రహ్మాండమైన వీడియో. హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ అస్, లెనిన్ది. ఓకే, దొరుకుద్ది, ఎతికితే దొరుకుద్ది యూట్యూబ్లో. అంత వేగంగా మార్చాడు. మీకు చూడండి, ఇప్పుడు ఇందాక నేను ఈ డాక్యుమెంట్ గురించి మాట్లాడినప్పుడు అభయ్ అనే అతను కదా, అభయ్ ఆయన పేరు మామూలు పార్టీ పేరు మల్లోజుల వేణుగోపాల్ డాక్యుమెంట్లో కూడా ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా చూస్తే, మనం ఎప్పుడో అంటే మారాలని నిర్ణయం తీసుకున్నాం, కానీ ఆ మారాలని నిర్ణయాన్ని అమలు చేయటంలా ఒకటి. కొన్ని చోట్లకి అసలు ఆ నిర్ణయమే కమ్యూనికేట్ కావట్లా, అంటే కమ్యూనికేషన్ కూడా ఫెయిల్ అవుతుంది ఆ పార్టీలో. కొన్ని చోట్ల ఇంకా పాత పద్ధతులు ఎందుకు పనిచేస్తున్నారంటే ఈ నిర్ణయమే సరిగ్గా కమ్యూనికేట్ కాలేదని. ఇట్లా ఆ డాక్యుమెంట్ చదివిన కొద్దీ మావోయిస్ట్ పార్టీలో అంతంత త్యాగాలు చేస్తున్న మనుషులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక బ్యూరోక్రటిక్ వాతావరణం వచ్చేసింది. దానిలో ఎస్టాబ్లిష్డ్ ఇది. అది దానిలో మీకు ఏంటంటే వేగంగా మారిన పరిస్థితులతో పాటు వేగంగా మార్పు చేసుకోగలిగే గుణాన్ని కోల్పోయిందనేది ఆ అభయ్ డాక్యుమెంట్ మనకు కనపడితే చదివితే కనుక చాలా మేజర్గా కనపడేది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వేగంగా మార్పులు చేసుకోవటంలో ఆ పార్టీ ఫెయిల్ అయ్యింది. దీనిలో మళ్ళీ లెనిన్ చెబుతా ఇప్పుడు అభయ్ చెబుతుంది ఏంటంటే ఓవరాల్గా మనం జనంలోకి వెళ్ళిపోవాలని చెబుతున్నాడు. అంటే అది ఏ పద్ధతిలో పనిచేస్తే మనం ఇప్పుడు కొంచెం జనంలోకి వెళ్ళటం అవసరం, ఈ పద్ధతిలో మనం చేయలేము అనేది చెబుతున్నాడు. ఈ ఫామ్ బాగలేదు, ఫామ్ మారాలని వెళ్ళాలంటున్నాడు. దానికి ఒక ఏంటంటే ఇప్పుడు ఇక మనం అండర్ గ్రౌండ్లో ఉంటే వాళ్ళు March 31 డెడ్ లైన్ పెట్టారు. ఆయన
అమిత్ షా గారు ఆ లోపు మనల్ని ముగిస్తామంటున్నారు కాబట్టి ఈ డెడ్లైన్లో మనం మారటం ఇట్లా ఉండి మారటం కుదరదు కాబట్టి మనం ఆయుధాలు పడేసేసి ఇది తాత్కాలికంగా అంటాడు కానీ నా ఉద్దేశం అయితే తాత్కాలికం మంచిది కాదు. తాత్కాలికం అనే మాట కూడా వాడకూడదు. తాత్కాలికం అదే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు అనుకుంటారు. మనకు దాంతో మనమేం చేయగలం. అంతే. తాత్కాలికంగా ఆయుధాలు దింపుతా ఉంటే అమిత్ షా ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా. తాత్కాలికంగా మళ్ళీ పట్టుకుంటారు. తాత్కాలికం కాదు కానీ నా ఉద్దేశం సరే వాళ్ళ ఇష్టం అనుకుంటుంది. కానీ దానిలో ఇప్పుడు ఆయుధాలు పెట్టి మనం ఆలోచించుకోవడానికి బయట ఉంటేనే కొంచెం ప్రశాంతమైన ఇదిలో జనాల మధ్య ఉండి ఆలోచించుకుందాం మళ్ళీ ఎట్లా దీన్ని ఇట్లా దానికి ఏదో ఆయన చెప్పాడు. అయితే నేను చెప్పేది ఒకటే, లెనిన్ ఎలా ఉండేవాడు, లెనిన్ కూడా చిన్న చిన్న తప్పులు చేశాడు. ఉదాహరణ చెబుతా, ఎట్లా మారాడు, ఎంత వేగంగా మారాడు, ఎంత కరేజియస్గా మారాడు. మారటానికి సాహసం కావాలి, చావటానికంటే కూడా మారటానికి ఎక్కువ సాహసం కావాలి. ఒకసారి చచ్చిపోవటానికంటే కూడా మనిషి తను మారటానికి, అది కూడా పబ్లిక్ లైఫ్లో మారటానికి, ప్రైవేట్గా ఎవరు చూడకపోతే ఏదైనా మార్చుకోవచ్చు. పబ్లిక్ లైఫ్లో మారటానికి చాలా సాహసం కావాలి. అమ్మో ఏమనుకుంటారో, ప్రజలు ఏమంటారో. చచ్చిపోవటం ఈజీ ఒక్కోసారి అట్లాంటి సందర్భంలో. దానికి లెనిన్ది చెబుతా ఉదాహరణ. 1905లో ఇందాక చెప్పిన రివల్యూషన్ జరిగింది రష్యాలో. ఆ రివల్యూషన్లో బోల్షివిక్ పార్టీ కూడా పాల్గొంది. పెద్ద ఎత్తున రివల్యూషన్ జరిగితే ఆ రివల్యూషన్ దెబ్బకి సంస్కరణలు తెచ్చాడు జారు. ప్రభుత్వం పడిపోలా, రివల్యూషను ఓడిపోయింది. కానీ ఏంటంటే అమ్మో ఇక ఇట్లా జనం తిరగబడితే కష్టం, వీళ్ళకి ఏదో కొంచెం రాయితీలు ఇవ్వాలని చెప్పి పార్లమెంటు తెచ్చాడు. నామాత్ర పార్లమెంటే డ్యూమా అనేది తెచ్చాడు. డ్యూమా అంటే పార్లమెంట్, రష్యాలో పార్లమెంట్ తెచ్చి ప్రజలకి మీ రిప్రజెంటేషన్ ఉంటుంది, మీ వాయిస్ ఉంటుంది అనేది చెప్పాడు. కొంచెం తగ్గుతారు జనం, మళ్ళీ మనం ప్రమాదం పదవికి మొత్తానికే ప్రమాదం వస్తుంది అనేది, అధికారానికే ప్రమాదం వస్తుంది. సో తెచ్చినప్పుడు 1905లో అది మార్పు జరిగినప్పుడు వెంటనే బోల్షివిక్ పార్టీ ఆ పార్లమెంట్కి వెళ్ళాల. మెన్షివిక్ పార్టీ వెళ్ళింది, మెన్షివిక్లు మితవాద కమ్యూనిస్టులు వెళ్ళారు. లెనిన్ పార్టీ వెళ్ళాల. 1907 దాకా ఏదో అట్లాగే కంటిన్యూ అయింది. 5 తర్వాత వచ్చిన ఆ డ్యూమాది ఒక 2 ఏళ్ళు ఏదో కొంతకాలం పాటు వీళ్ళు అసలు డ్యూమా తర్వాత లెనిన్ చూశాడు పరిస్థితి, జనాలు ఓట్లేస్తున్నారు, డ్యూమా నడుస్తుంది, లేదు ఇట్లా కాదు, జనాలతో పాటే మనం ఉండాలి, మనం డ్యూమాకి వెళ్దామని పార్టీలో ప్రతిపాదన పెడితే అది పెద్ద అంతర్గత పోరు పార్టీలో. బోగ్దనేవ్ అని ఉండేవాడు, ఆయన ఫిలాసఫీ మీద ఆయన రచన కూడా ఉంది, ప్రఖ్యాత రచన. దానికి జవాబుగా మెటీరియలిజం, ఎంపీరియలిజం, క్రిటిసిజం లెనిన్ రాశాడు. ఆయనతో పెద్ద పోరాటం బోల్షివిక్ అంతర్గతంగా పార్టీలో. లెనిన్ ఏదో చెడిపోయాడు, మారిపోయాడు అనేది ఎట్లా అంటే ఇది లెనిన్ మీద దుమ్మెత్తిపోశాడు బోగ్దనేవ్. ఎట్లా చెప్తారు ఒకసారి, కొంచెం ఓపిక పట్టండి. ఆ బోగ్దనేవ్తో పాటు ఉన్న ఇంకొక బోల్షివిక్ అంతర్గత పోరాటంలో బోగ్దనేవ్తో లెనిన్కి వ్యతిరేకంగా ఉన్న అతను పోక్రోవ్స్కీ అనే అతను అంటాడు. ఏమంటాడు? ద మ్యాన్ హూ హ్యాడ్ సౌండెడ్ ది కాల్ ఫర్ ఆర్మ్డ్ రివోల్ట్ అంటే లెనిన్, సాయుధ విప్లవానికి పిలిపించిన లెనిన్ బిగాన్ టు అడ్జస్ట్ టు రీడ్. ఏం చదవమంటున్నాడు? మనల్ని చదవమంటున్నాడు. ఇప్పుడు సాయుధ విప్లవం అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చదవమంటున్నాడు? స్టెనోగ్రాఫిక్ రిపోర్ట్స్ ఆన్ ద సెషన్స్ ఆఫ్ ద స్టేట్ డ్యూమా, పార్లమెంట్లో జరిగిన చర్చల గురించిన స్టెనోగ్రాఫిక్ రిపోర్ట్స్ చదువుకోమంటున్నాడు మనల్ని అని. ద రియాక్షన్ వాజ్ ఏ హెయిల్ ఆఫ్ రిడిక్యూల్. లెనిన్ వెక్కిరించారు అందరూ, ఈ చదువుకోమంటే అతను అన్నాడు చదువుకోమంటున్నాడు మనల్ని సాయుధ విప్లవం నుంచి కిందకు వచ్చని. జీరింగ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యాక్షన్, లెనిన్ ఫ్యాక్షన్, బట్ ద పార్టీ వైడ్ అసెంబ్లీస్ ఓటింగ్ విత్ మెన్స్. సరే, ఇది లెనిన్ దుమ్మెత్తిపోశారు. లెనిన్ మారిపోయాడు, అంత సాహసికుడిగా ఉండటం లేదు, ఇంకా అంతా లెనిన్లో అంతా అయిపోయింది, విప్లవకారుడు కాదు కానీ అన్నారు. అయిపోయింది. ఆ టైంలో బోగ్దనేవ్దే పైచేయి పార్టీలో, బోగ్దనేవ్దే పైచేయి. ఈ మాటలు మాట్లాడినప్పుడు ఇట్లా లెనిన్ మీద దాడి చేస్తున్నప్పుడు లెనిన్ అయితే పందా మార్చాల్సిందనే దాని మీద గట్టికున్నాడు, మనం డ్యూమాకి వెళ్లాల్సిందే దాని మీద. ఇదిగో ఇన్ కాంట్రాస్ట్ లెనిన్ బలహీనంగా ఉన్నాడు అప్పుడు. ఇన్ కాంట్రాస్ట్ దోస్ హూ గ్యాదర్డ్ అరౌండ్ బోగ్దనేవ్ చుట్టూ ఉన్న బోల్షివిక్కులు డిస్పైట్ ఇంప్రెసివ్ అడ్వాంటేజెస్, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వాళ్ళకి, వాతావరణం మొత్తం అనుకూలంగా ఉంది. అంటే వాళ్ళ మాట్లాడుతున్న ఇదే కరెక్ట్ అనేది ఒక బృందం. అండ్ రిసోర్సెస్, వనరులు కూడా వాళ్ళకే ఉన్నాయి. సూన్ సఫర్ డిక్లైన్. కానీ ఏమైంది? వాడు తప్పుడు పందా తీసుకున్నాడు కాబట్టి తొందరలోనే వాళ్ళు డిక్లైన్, వాళ్ళ పతనం మొదలైంది. లెనినిస్ట్ లైన్ రైజ్ మొదలైంది. అంత వేగంగా లైన్ మార్చగలిగాడు లెనిన్. అంటే డ్యూమాకి రావటం అనేది, పార్లమెంట్కి వెళ్ళాలి. అది ఎందుకు చెబుతాడు డ్యూమాకి రావటం అనేది? కామ్రేడ్ లెనిన్స్ మెయిన్ ఐడియా. అక్కడ డ్యూమాకి మనం వెళ్ళాలని ఎందుకు చెప్పాడంటే వీళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళు భిన్నంగా లెనిన్ మెయిన్ ఐడియా వాజ్ దట్ వీ హ్యాడ్ టు రిమైన్ విత్ ద వర్కింగ్ క్లాస్. కార్మిక వర్గం పార్లమెంట్లోకి వెళ్తుంది, ఓట్లేసి అక్కడికి పంపిస్తుంది తన ప్రతినిధుల్ని, వాళ్ళతో మనం ఉండాలి. అండ్ బీ ఏ మాస్ పార్టీ, ప్రజల పార్టీగా ఉండాలి. అండ్ నాట్ టు కోప్
ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద అండర్ గ్రౌండ్. కేవలం అండర్ గ్రౌండ్లో మిగిలిపోకూడదు. మనం మిగతా వాళ్ళంతా ప్రపంచం అంతా ఉదవన పోతుంటే మనం అండర్ గ్రౌండ్లో ఉండిపోకూడదు అన్నాడు. ప్రజలంతా ఉదవన పోతున్నారు, మనం అండర్ గ్రౌండ్లో ఉండి గన్లు తుపాకులు సిద్ధం చేసుకుంటామంటే కథ నడవదు. అండ్ టర్న్ ఇన్ టు ఏ నారో సర్కిల్. అండర్ గ్రౌండ్లో ఉండి చిన్న బృందంగా మిగిలిపోకూడదు మనం. ఇఫ్ ద వర్కర్స్ ఆర్ ఇన్ ద ట్రేడ్ యూనియన్స్, కార్మికులు కార్మిక సంఘాల్లో ఉంటే దెన్ వీ మస్ట్ బి దేర్ టు, మనం అక్కడ కూడా ఉండాలి. ఇఫ్ వీ కెన్ సెండ్ జస్ట్ వన్ మ్యాన్ ఇన్ టు జార్జ్ జూమా, జూమాలోకి జారు పార్లమెంట్లోకి ఒక్కడిని పంపగలిగినా మనం పంపాలి. దెన్ వీ షల్ లెట్ హిమ్ టెల్ ద వర్కర్స్ ద ట్రూత్. అక్కడ పార్లమెంట్లోకి వెళ్ళి కార్మికులకి సత్యం అక్కడి నుంచి చెప్పనివ్వండి. అండ్ వీ కెన్ పబ్లిష్ హీ స్పీచెస్ యాజ్ లీఫ్లెట్స్. అతను పార్లమెంట్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని మనం పబ్లిష్ లీఫ్లెట్గా పాంప్లెట్లుగా వేద్దాం. ఇఫ్ సంథింగ్ కెన్ బి డన్ ఫర్ ద వర్కర్స్ ఇన్ ద వర్కర్స్ క్లబ్స్ దెన్ వీ షల్ బి దేర్. వీ హ్యావ్ టు యూజ్ ఎవ్రీ లీగల్ ఆపర్చునిటీ. చట్టబద్ధ ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. సో యాజ్ నాట్ టు డైవర్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద మాస్ ఆఫ్ ది పీపుల్. ప్రజల నుంచి దూరం కాకుండా ఉండటం కోసం చట్టబద్ధ అవకాశాలన్నీ వాడుకోవాలి. ఇది అంటే మీరు ఎందుకు ఇంత సుదీర్ఘమైన వివరణ? ఎందుకు అంటే ప్రజలు ఎప్పుడు చట్టబద్ధంగానే ఉంటారు. మామూలుగా ఏంటంటే ప్రజలకి రెండు రహస్య జీవితం ఉండదు. ప్రజలు వాళ్ళు మామూలుగా మెయిన్ స్ట్రీమ్లోనే ఉంటారు. పార్టీలే అండర్ గ్రౌండ్ అవుతాయి, బయటకు వస్తే ఇవన్నీ జరుగుతాయి. అవును అవును. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక డాక్యుమెంట్ దానిలో అభయ్ కోట్ చేసిన కొన్ని యువత. ఓకే, ప్రజలు మెయిన్ స్ట్రీమ్లో ఉన్న ప్రయోజనాలు ఏమైనా ఉంటే వాడుకుంటారు. పార్టీ రహస్యంగా ఉంటుంది అనుకోండి, ఉన్నదనుకోండి. కానీ ప్రజలు మెయిన్ స్ట్రీమ్లో దొరికే ప్రయోజనాలు బహిరంగ, ప్రజలు ఎందుకు ఇల్లీగల్ అవుతారు? ప్రజలు ఎప్పుడు ఇల్లీగల్ కాదు కదా, ప్రజలు లీగల్గానే ఉంటారు. ఎప్పుడు పార్టీలో లీగల్ అవుతాయి, ఇల్లీగల్ అవుతాయి. కానీ ప్రజలు, చిన్న ఉదాహరణలు అక్కడ చెప్పినాయి. ప్రజలు ఏం కోరుకున్నారు? ప్రజలకి భూమి పంపిణీ. అప్పుడు ఎందుకనో ఒక ఏరియాలో మాండానో ఏదో ఏరియా చెప్పాడు ఆయన అభయ్, దానిలో అక్కడ ప్రభుత్వం భూములు పంచడానికి ఒప్పుకుంది. మంచిదే కదా, పోరాటాల మీద అడవి ప్రాంతాల్లో భూములు పంచుతారు, దానికోసం కదా గవర్నమెంట్ ఇస్తున్నా పోరాటం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు మావోయిస్ట్ పార్టీ, మా పార్టీ చేసిన తప్పేంటనేది అతని జీవితం ఏమన్నాయంటే, మేము దాన్ని వ్యతిరేకించాం. ఎందుకంటే మేము పంచుతాం జనతన సర్కార్గా, వాళ్ళు అక్కడ జనతన సర్కార్ని ఏర్పాటు చేశారు కదా, మేము పంచుతాం, ప్రభుత్వం మంచిది ఏంటన్నారు. కానీ జనతన సర్కార్గా మీరు పట్టాలు ఇచ్చారు, కానీ ఆ పట్టాలు బయట ప్రపంచంలో జల్లవు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు జల్లుద్ది బయట ప్రపంచంలో. గిరిజనుల అవసరాల కోసం ఆ పట్టాన్ని ఏదైనా చేయాలనుకుంటే రేపు పొద్దున ఆ పట్టా చెల్లదు. బ్యాంకుకి పోయి లోన్ పెట్టుకోవాలన్నా జల్లపోవచ్చు, లోన్ వస్తే అమ్ముకోవాలన్నా జల్లపోవచ్చు, ఇంక ఇతరత్ర అవసరాలు ఏదన్నా విత్తనాల కోసం పోయినా ఇంకో దానికోసం పోయినా ఆ పట్టా జల్లపోవచ్చు. సో నువ్వు ఇస్తానన్నావు కానీ రైతులకు అది ఉపయోగం ఏముంది? దాన్ని నష్టపరిచావు రైతుల్ని, వాళ్ళకి వచ్చే ప్రయోజనం రాకుండా చేసావు. ఇన్ఫ్యాక్ట్ మనం ఏం చేసి ఉండాల్సిందనే దానిలో ప్రస్తావనలో మనం ఆ భూమి పట్టాలు ఇప్పించడానికి మనం పనిచేసి ఉండాల్సింది, దాన్ని పక్కాగా అమలు చేయించాల్సి ఇట్లాంటిది. రెండోది ఆధార్ కార్డులు ఇస్తానంటే వద్దన్నాం, తీసుకోవద్దన్నాం. వీళ్ళు దొంగతనంగా పోయి తీసుకున్నారు. ఎందుకంటే దానిలో మంచి మాట ఆడాడు అతను, దే ఆర్ ఇంటెలిజెంట్ అన్నాడు. ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు అన్నాడు. అది కదా కరెక్ట్ మాట. పార్టీ తెలివైందల్లా ప్రజలు తెలివైన వాళ్ళు అన్నాడు. వాళ్ళు దొంగతనంగా పోయి తెచ్చుకున్నారు కార్డులు, నీతో సంబంధం లేకుండా. నువ్వు వద్దంటే ఆధార్ కార్డులు తెచ్చుకోవద్దంటే వాళ్ళు దొంగతనంగా పోయి తెచ్చుకున్నారు. కార్డుతో ఉపయోగం ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు తెలివైన వాళ్ళు, ఆ మాట చక్కగా వాడాడు అతను. తెలివైన వాళ్ళు ప్రజలు తెలివైన వాళ్ళు. దానిలో ఇంకోటి చెబుతాం. ఇక్కడ ఇది నీలం నోట్బుక్ అనే పుస్తకం. దానిలో మూడోది ఇంకా సరే ఇట్లాంటి వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం, వీళ్ళు దాన్ని దాటి ప్రభుత్వం ఇచ్చిన ఇది తీసుకోవటం. అంటే మీరు ప్రభుత్వం ఏదైనా చేస్తుంటే ప్రజల కోసం, అవి వాళ్ళకి రావటం కోసం, మెరుగ్గా రావటం కోసం మీరు పనిచేయాలి తప్పితే దాన్ని అడ్డం పడితే, మీరే అడ్డం పడితే ఇప్పుడు అది అర్ధరహితం కదా. అంటే ఇక్కడ ప్రజల ఆలోచనకు వారి ఆలోచనకు, ప్రజల ఆచరణకు వారి ఆచరణకు చాలా అంతరం ఉందని. అంటే వాళ్ళు విప్లవానికి సంస్కరణకి మధ్య గ్యాప్ చూశారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆ పార్టీ ఎలా చూసిందని మనం ఇంప్లాయిడ్గా దాని అర్థం మనం ఎలా తీసుకోవచ్చు? విప్లవం వేరు, సంస్కరణ వేరు. మనం విప్లవమే తెద్దాం, మధ్యలో ఈ సంస్కరణ ఏంటి వాళ్ళు తెచ్చేది? ఓహో, దీన్ని ఓవర్ చేసి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. అలా అవ్వదు. విప్లవం సంస్కరణ ఒకదాంతో ఒకటి పరస్పరం లింక్డ్. సంస్కరణల క్రమంలో ఒక పాయింట్లో సంస్కరణలు కూడా చేయలేని దశ వచ్చిన తర్వాత విప్లవాలు వస్తాయి. అది మామూలు లింకుడు, మామూలు మార్క్సిస్ట్ సిద్ధాంతంలోనే ఉంది కదా. క్వాంటిటేటివ్ అక్యూములేషన్ లీడ్స్ టు క్వాలిటేటివ్ లీప్. క్వాలిటేటివ్ లీప్ అంటే మన ఇది పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు. గుణాత్మక మార్పు అంటే ఇప్పుడున్న సమాజం గుణాత్మకంగా మారటం అంటే విప్లవం, ఏ విప్లవమైనా కావచ్చు, సాయుధ విప్లవం కావక్కర్లా. మొత్తం పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పుగా కొత్త సమాజంగా మారటం. ఈ సమాజం సమాజం స్థానంలో కొత్త సమాజం. అది ఎప్పుడు జరుగుద్ది? ముందు పరిమాణాత్మక మార్పు జరగాలి, ఆ తర్వాత గుణాత్మక మార్పు వస్తుంది. చిన్న ఉదాహరణ చెబుతా మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. కెమిస్ట్రీ ల్యాబ్లో పైన యాసిడ్ ఉంటుంది, కింద బేస్ ఉంటుంది. యాసిడ్ చుక్కలు చుక్కలుగా బేస్లో పడుతుంటుంది. అవును, బేస్లో పడుతుంటుంది. బేస్లో పడుతుంటే ఏ మార్పు రాదు. 20 చుక్కల దాకా ఏ మార్పు రాదు. 20 చుక్కల తర్వాత 21వ చుక్క దగ్గర కింద బేస్ కలర్ మారిపోద్ది. కలర్ మారుద్ది, పింక్ కలర్లోకి ఇంకో కలర్లోకి మారిపోద్ది. అంటే అది గుణాత్మక మార్పు.
కానీ 20 చుక్కలు కారణమే దానికి. 21వ చుక్క ఒక్కటే కాదు, 21వ చుక్క దగ్గర రంగు మారింది. ఓకే, 21వ చుక్క దగ్గర రంగు మారింది. కానీ దానికి కారణం 21వ చుక్క ఒకటే కాదు, అంతకుముందు పడ్డ 20 చుక్కల కారణమే. అలాగే ప్రతి సంస్కరణలు జరుగుతా అక్యూములేట్ అవుతున్న పోతున్న పరిణామం ఒక దశలో విప్లవాత్మక మార్పుగా సమాజంలో లీడ్ చేస్తుంది. కాబట్టి సంస్కరణని విప్లవాన్ని ఒకదానికి విరుద్ధంగా పెట్టి ఎదురు పెట్టి చేసే తప్పు. సంస్కరణలు కావాలి, సంస్కరణల కోసం కూడా పార్టీలు పోరాడాలి. ప్రజల మధ్యలో బోర్ కొట్టుద్ది. ఆ పోరాటం విప్లవాత్మక నినాదాలతో పోరాటం రొమాంటిక్గా ఉంటుంది. కానీ సంస్కరణల కోసం చేసేది, రేషన్ కార్డుల కోసం పోయేది అయినా అట్లా ఉండవు. అవి కూడా చేయాలి. కొన్ని పార్టీలు ఏమో విప్లవాన్ని మర్చిపోయినాయి, కొన్ని పార్టీలు సంస్కరణలు మర్చిపోయినాయి. ఇక్కడ గ్యాప్. అందుకని ఏంటంటే సంస్కరణలు కూడా అవసరం. ఆ పార్టీ సంస్కరణలను తిరస్కరించడం వెనక తర్వాత ఇక్కడ చెప్తారు. లెనిన్ ఎలా అంటాడంటే, లెనిన్ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు, ఇది నీలం నోట్బుక్ అనే బుక్, నీలం నోట్బుక్ ఇది కొంచెం నావల్ లాగా ఉంటుంది. కానీ ఆ డైలాగ్ జెనోవీవ్ అనే తనతో కలిసి రష్యాలో ఫిబ్రవరి విప్లవం తర్వాత అక్టోబర్ విప్లవానికి మధ్యకాలంలో లెనిన్ అరెస్ట్ చేయమని ఫిబ్రవరి విప్లవంలో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మెన్షివిక్లు లెనిన్ అరెస్ట్కి వారెంట్ ఇస్తారు. అప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు. ఫిన్లాండ్లో ఎక్కడ దాక్కుంటాడు, కార్మికుడి ఇంట్లో దాక్కుంటాడు. ఆ టైంలో కథ ఇది. దాక్కున్నప్పుడు జెనోవీవ్ అనే కామ్రేడ్, మేజర్, రష్యా బోల్షివిక్ పార్టీలో మేజర్ లీడరు, అతను కూడా లెనిన్తో ఉంటాడు. అతను ప్రజల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడతాడు. ఏమంటాడు, జెనోవీవ్ కొంచెం మండిపోతుంటుంది. లెనిన్ విప్లవం అంటున్నాడు, ఏ గోళాన్ని మండుతున్నట్టుంది. దానిలో ఇదిగోండి, మనమంతా ఇంత చేసి మేధావులైన మనము 30 మంది కంటే ఎక్కువ లేము. 3.5 అంటే ఏమో నాకు అర్థం. 3.5 అంటే ఏంటి? ఎంతమంది? సరే, ఎంతైనా ఒక నెంబర్, చిన్న పిడికెడి మంది ఉన్నాం. అయితే తమ చుట్టూ గల విశాలమైన రష్యా, కోట్ల కొలదిగా ఆసోహపతులైన రైతులు, ప్రజల రక్తాన్ని లాభాల రూపంలో పీల్చుకునే దుకాణదారులు, తాగుబోతు కార్మికులు, చర్చికి పోయే చపల చిత్తులు, పల్లెటూరి బైతులు, శుద్ధ మొద్దు అవతారాలు, తాయెత్తులతో మహిమలతో నిండి ఉంది. ప్రజలు ఇట్లా ఉన్నారని ఇటువంటి దౌర్భాగ్యపు ముదనష్టపు రష్యాలో ఎవరు మాత్రం చేయగలిగేది ఏముంది? ఇంకా విప్లవం ఎక్కడన్నాడు. జనసామాన్యంలో అవిద్యే కాదు, విద్య లేకపోవటమే కాదు, అరాచకం కూడా బాగా ప్రబలి ఉంది. జూలై 3, 4వ తేదీల్లో జరిగిన ఘటనల్లో ఈ విషయం అంటే అతది ఇట్లా ప్రజలు సరిగ్గా లేరికి ఎట్లా వస్తుంది విప్లవం? వాళ్ళు విప్లవం జరిగి ఇది ఇక్కడ విప్లవం జరిగే ఆ విప్లవ క్రమంలో జూలై అంటే 1905 విప్లవ క్రమంలోనూ లేకపోతే ఏదో దానిలో ప్రజలు కాస్త స్వేచ్ఛ దొరికిందో లేదో తమ కనపడ్డదాన్ని సర్వనాశనం చేసేసారు. కనపడ్డ ప్రతిదాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఎక్కడైనా కాస్త ఎదురు దెబ్బ తగిలితే, మళ్ళీ ఏమైనా ఓడిపోతున్నామని భయం వస్తే ఎవడు దోమనాడు సర్దుకున్నాడని, చతికిలు పడిపోయి సర్దుకున్నారని అంటాడు. జనం ఇట్లున్నారు, వీళ్ళ వల్ల విప్లవం ఎక్కడ అవ్వాలని జనోవీవ్ సారాంశం అది. అంటే లెనిన్ అంటాడు, వాళ్లే అధికారంగా మారేదాకా అది అంతేలే అంటాడు. జనమే అధికారంగా మారేదాకా వాళ్ళు ఇలాగే ఉంటారంటాడు అని టకాలన అని అంటాడు. ప్రజలున్నారే, వాళ్ళు కొండకి వెంట్రుకకి ముడిపెట్టే ఊహాజేవులు, ఒంటెత్తు మేధావులు కాదు. లెనిన్ అంటాడు, ప్రజలున్నారే, వాళ్ళు కొండకి వెంట్రుకకి ముడిపెట్టే ఊహాజీవులు, ఒంటెత్తు మేధావులు కాదు. ఉత్తి పుణ్యానికే తమ పేక తీసుకెళ్లి ఉరివుచ్చులలో విగిరికించుకోరు. కోటలు దాటే మాటలు చెప్పటం, కాలు గడప దాటకపోవటం అంటే వాళ్ళకి సుతరాము ఇష్టం ఉండదు. అలాంటి గప్పాలన్నీ వాళ్ళు కెరెన్స్కి అంటే అప్పుడు ఉన్న మెన్షివిక్లు ఎవరు వగైరాలకి, పండితమన్యులకి వదిలేశారు. ఇట్లాంటి డబ్బాలన్నీ వాళ్ళకి వదిలేశారు వీళ్ళు ప్రజలు. ఈ మారు తగినంత నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదు ప్రజలు తీసుకునే పాఠం ఓడిపోయిన తర్వాత. కనుకనే తాము అపజయం పొందామని ప్రజలు గ్రహిస్తారు. మరోమారు కార్యాచరణకి పూరుకున్నప్పుడు వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉంటారు. ఇది ప్రజల స్వభావం. కానీ ఏంటంటే వాళ్ళే అధికారంగా మారిన దాకా వాళ్ళు అలాగే ఉంటారండి. ప్రజల గురించి మనం చాలా కంప్లైంట్లు చేస్తాం, కానీ వాళ్ళకుండే ఆందోళనలు వాళ్ళకుండే. ఎందుకంటే రష్యా విప్లవం తర్వాత కూడా భూమి ఇస్తాడు, భూమి డిగ్రీ ఇచ్చాడు, భూమి పంచాడు, డిగ్రీ ఇచ్చి పంచాడు, భూమి పంచుతామని తీసుకోండి అంటాడు. చాలామంది తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే మళ్ళీ ఆ కోసకులు వాళ్ళు వచ్చి మనల్ని తన్ని లాక్కుంటారు, ఇది తనులు తింటాం అనవసరంగా తీసుకోరని చెప్పి. కాదురా అబ్బాయి ఇప్పుడు మీ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి నమ్మకం వచ్చిందాక దాన్ని చేతిలోకి తీసుకోరు. ప్రజలు ఉన్నారు, ఉత్తి పుణ్యానికి తీసుకెళ్ళి మెడను తీసుకెళ్ళి ఉడికమ్మానికి అప్పగించుకోరు అనేది. అని వాళ్ళు ప్రజలు తెలివైన వాళ్ళు. కానీ ఇక్కడ మీరు ఇందాక చదివి చెప్పిన అన్ని కూడా రష్యా దేశానికి సంబంధించిన ఆ దేశము లేదా ఆ ఫిలాసఫీకి సంబంధించిన ఒక అంశం. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకున్న, భారతీయ సమాజాన్ని ఎట్లా సంస్కరించాలనో చెప్పినా,
భారతీయుల మనస్తత్వం తెలిసిన ఫిలాసఫర్ల గురించి ఎందుకు పట్టించుకోలేదు వీళ్ళంతా? అంటే నేను కూడా పెద్ద చదవలేదు కాబట్టి నేను మీ ప్రశ్నకి పెద్దగా దాని లోతుకు పోను. నేను భారత తత్వశాస్త్రం చదివిన తక్కువ. ఫిలాసఫీలోనే మామూలుగా చదివాను కానీ డైలెక్టికల్ మెటీరియల్స్, హిస్టారికల్ మెటీరియల్స్, లేకపోతే జనరల్గా అవి చదివాం. కానీ భారతీయ తత్వశాస్త్రం అంటే చాలా ఉంది కదా దానిలో. మనకు బాగా తెలిసిన పేరు స్వామి వివేకానంద ఉన్నాడు. స్వామి అది చదివాను. వివేకానంద భారతీయ సమాజాన్ని చాలా అద్భుతంగా అనాలిసిస్ చేయగలిగిన చేశాడు. ఎందుకు విస్మరించినట్లు వారిని? అది తప్పే కదా, అది తప్పే. ఎందుకంటే నేను చదివాను వివేకానందుని, చాలా చదివాను. మరి బాగా ఎక్కువ చదివాను చెప్పను కానీ బాగా చదివాను. కానీ దేశంలో ఏ మార్పు రావాలో కూడా చెప్పి చాలా ఉంటాయి. చాలా రెవల్యూషనరీగా ఉంటుంది వివేకానందుడు చెప్పి, చాలా రెవల్యూషనరీగా ఉంటుంది. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎందుకు కమ్యూనిస్టులు అంబేద్కర్ను, వివేకానంద లాంటి వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదంటారు? ఎందుకంటే పట్టించుకోలేదని కూడా చెప్పలేము కానీ వాళ్ళని ప్రముఖంగా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడేమో కమ్యూనిస్టుల్లో కూడా కొంత ఇప్పుడు మనకు కనపడే బావులు, అంటే అందరినీ ఎట్లా అంటాంలే కానీ ఉన్నారు మేధావులు. కానీ కమ్యూనిస్టులో కూడా ఒక మేధో దారిద్ర్యం అంటాం కదా, మరి సంస్కృత భాషలో చెప్పాలంటే ఆ దారిద్ర్యం వచ్చింది కదా. కమ్యూనిజం తెలిసిన కమ్యూనిస్టులు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న. నేను ఏమనుకోకండి, నాకు కూడా తెలుసు అని చెప్పటంలా, నాకంటే తక్కువ తెలుసు నా బాధ అది. వాళ్ళకి చాలా మందికి కమ్యూనిస్ట్ నాయకులకి నాకంటే తక్కువ తెలుసు, నాకు ఎక్కువ తెలుసు నేను చెప్పటంలా. నాకు తెలిసిన పాటు వీళ్ళకి తెలియదు కదా అనేది బాధ. నాకు అంతకు తప్పితే ఏం లేదు. ఇప్పుడు మీరు ఆ లేఖ చదివిండు, ఇందాక చాలా పుస్తకాల రెఫరెన్స్, చాలా ఎక్కువ రెఫరెన్స్ ఇచ్చారు మీరు. అంటే మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటి? ఇంప్లిమెంటేషన్, ప్రజలు ఎక్కడ ఉన్నారో మీరు ఎక్కడ ఉండాలని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ మొత్తం గమనించిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది, ఎట్లా వస్తే మనం సలహాలు ఇవ్వటం, మనం సలహా అవసరం అనుకుందాం. ఇప్పుడు ఆ మొత్తం సీక్వెన్స్ కాన్సిక్వెన్సెస్ మొత్తం చూసిన తర్వాత భారతీయ సమాజం ఏమిటి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారు మొత్తం పరిస్థితి? అంటే ఒకటిసారి ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి నిబద్ధత మీద అందరికీ నమ్మకం ఉంది, శత్రువు కూడా నమ్మకం ఉంటుంది. వాళ్ళు దానికోసమే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని బతకనివ్వకూడదనే శత్రువు కూడా అనుకుంటాడు. ఎందుకంటే దానికోసం ఎక్స్ట్రీమ్ ఆయుధం పట్టుకుని మరి దానికోసం బతుకుతున్నారనే దానిలో శత్రువు కూడా అంతే, వాళ్ళ మీద శత్రువు కూడా అంతే ఇది ఉంటుంది. అది పక్కన పెడితే ఏంటంటే అలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే మంచిది కదా. మనుషుల మధ్య మామూలుగా పనిచేయడానికి వాళ్ళు వస్తే అంతకంటే అద్భుతమే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో కొరత ఏంటి? యూత్ రాజకీయాల్లోకి ఎందుకు రావట్లా? అందరు కాదు, కొంతమంది అలవాట్లకు లోనయ్యి ఆవారగా తిరిగే వాళ్ళు ఉన్నారు, దాన్ని కాదంటలా. కానీ కొంతమంది సిన్సియర్గా ఉన్న యూత్ కూడా, పద్ధతిగా ఉన్న యూత్ కూడా ఎందుకు రాజకీయాలని దూరం పెడుతున్నారు? రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు రాజకీయాల మీద నమ్మకం కలిగించగలిగిన వాళ్ళు, చిత్తశుద్ధి, నిబద్ధత, ప్రాణం, ప్రజల కోసం ప్రాణం ఇవ్వగలిగిన వాళ్ళు ప్రజల కోసం పనిచేయడానికి వస్తే ఎందుకు నమ్ముతారు? వాళ్ళ రాజకీయాలు నచ్చని వాళ్ళు దూరంగా ఉంటారు, అదే విషయం. సోషలిజం అంటే నచ్చని వాళ్ళు, అమ్మో కమ్యూనిజం అంట అదంట అనుకునే వాళ్ళు రారు. కానీ అసలు ప్రజల్లో ఆ అవసరం ఉన్నవాళ్ళు, పేద ప్రజానీకంలో యువకులు, పేద యువకులు, నిరుద్యోగ యువకులు, వీళ్ళందరికీ చిత్తశుద్ధున్న నాయకుడు ఎవడున్నాడనేది నిరంతరం పెద్ద ప్రశ్నే కదా. రోజు దగాపడతా బతుకుతున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో జనాంది. నిత్యం దగాపడతానే బతుకుతున్నాం కదా. ఎవడెప్పుడు ఎలా మోసం చేస్తాడో తెలియదు కదా రాజకీయ నాయకుడు. అందరిని అంటారా, నేను గొప్పవాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా పార్లమెంటరీ పద్ధతిలో ఉన్న వాళ్ళకి అడ్డవాళ్ళు అంటారా ఉన్నారు. కానీ దగా చాలా ఎక్కువ ఉంది మెజారిటీ. అందుకే జనాలు రాజకీయాలు జోలికి రావటల్లా. అట్లాంటప్పుడు మీరు రాజకీయాల్లో ప్రజల్లోకి వస్తే ఇప్పుడు ఇది ప్రజలంటే మరి అక్కడ నుండి కూడా ప్రజలే కదా అనేవాళ్ళు ఉన్నారు. కానీ అది అట్లా కాదు పూర్తిగా. 1952కు పూర్వము ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది ఎకరాల భూములు కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నది, ప్రజలకు ఇచ్చింది. అంటే మీరు ఎట్లయితే ఆ లేఖలో ఉదయించిన ఉదాహరణ ఉన్నదో, సరిగ్గా 1947-48 ఏం జరిగిందో ఇప్పుడు అక్కడ అదే జరిగింది. అంటే కనీసం స్థానిక పటవారితోనో ఎంఆర్ఓతోనో ఒక రికార్డు ఉండాలి, రాయించలేదు అని కాదు. ఇక్కడ నేను చెబుతుంది ఏంటంటే, ప్రభుత్వం ఇస్తామంటే వాళ్ళు తీసుకోవద్దు, మేము ఇస్తామన్నారు. అప్పుడు జరిగింది అది కాదు కదా. తీసుకున్నారు ఇచ్చిన భూములు. ఇప్పుడు తర్వాత ఏమైంది, మళ్ళీ వీటి భూములు ఇచ్చిన తర్వాత వాటికి ఒక దరఖాస్తు లేదా వాళ్ళతో కాగితం రాయించుకోవాల్సిందే. ఇంకా సాయుధం అటు కాదు, అసలు ఆ రోజు జరుగుతుంది అమితుమి పోరాటంలో మధ్యలో ప్రభుత్వం అంటే రహస్య ఉద్యమమును లీగల్ పోరాటం ఇట్లా సంబంధం మిళితం చేసి జరగలేదు కదా. అది ఇప్పుడు ఒక భూమిని స్వాధీనం చేసుకుని పంచేమంటే ఆ రోజు సాయుధ పోరాటాల క్రమంలో పంచారు వీళ్ళు. పంచినప్పుడు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి కిందకు వస్తారు వాళ్ళు, రారు కదా. అట్లా అక్కడ వేరు ఇక్కడ వేరు ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం ఇస్తా ఉన్నప్పుడు మీరు దాన్ని ఫెసిలిటేట్ చేసే వాళ్ళకి ఉండాలి. ఆ రోజు ప్రభుత్వం ఇస్తా వల్ల మీరే లాక్కున్నారు. లాక్కున్న సంతకాలు తీసుకోలేదు. నేను తప్ప మాట్లాడతా, నేను సంతకాలు కూడా తీసుకోలేదు. ఎవరైతే మీరు ఏ సంతకాలు కావాలి? మీ దగ్గర 100 ఎకరాలు, ఒక 500-1000 ఎకరాలు. అది ఆ రోజు కుదిరేది కాదు సార్. మీరు ఈ కుదిరే పని ఇప్పుడు జరుగుతున్నప్పుడు దీన్ని వదిలేసి అక్కడ కుదరని దాన్ని తెచ్చి ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంటుంది? ఇవ్వనంటే కదా లాక్కుంది. వెంటనే ప్రభుత్వం సరే ఇలా లాక్కుంటున్నారు, మేమే ప్రభుత్వం కాదు.
నైజాం ఉన్నాడు కదా, అవును. కాదు మీరు లాక్కుంటున్నారు కదా అదంతా ఎందుకు నేనే ఇస్తానంటే అది వేరేగా ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తే అప్పుడు ఆ ప్రశ్న వచ్చేది, ఇప్పుడు ప్రశ్న అప్పుడు కూడా వచ్చేది. అంటే అసలు ఈయన ఇస్తానా లేదు. నా ప్రశ్న మీరు సావధానంగా వినండి. అప్పుడు వీళ్ళు చెప్తే వినని అధికారం అంటూ లేడు అక్కడ. లోకల్ గన్ పాయింట్ లో చేయించింది ప్రభుత్వం లీగల్ గా చేసే ప్రాసెస్ ఒకలాగా ఎలా ఉంటాయి సార్? సరే, గన్ పాయింట్ లో చేయించాలి, ఇక్కడ లీగల్ గా చేస్తా ఉంటున్నారు కదా అనేది కదా. అన్ని చేయకపోవచ్చు, వీళ్ళు సోషలిజం చేస్తామని చెప్పట్లే కదా ప్రభుత్వం. వాళ్ళు లీగల్ గా ఒక సంస్కరణ చేస్తా ఉంటున్నారు. సంస్కరణ వరకు తీసుకుని ప్రజలకు ఇవ్వండి. మీరు వద్దన్న ప్రజలు తీసుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు కదా. ఇవాళ ప్రభుత్వాలు విద్య విషయంలో, వైద్య విషయంలో గడిచిన 30 ఏళ్ళ కంటే మెరుగే ఉంది కదా. చాలా విషయాలు మనం అంగీకరించాలి. రోడ్లైనా, టెలికమ్యూనికేషన్లు అయినా, కమ్యూనికేషన్ వ్యవస్థ అయినా ప్రజలకు కొంత జవాబుదారీగా ఉంటున్నారు. ప్రజలు ఓవరాల్ గా జీవన ప్రమాణాలు పెరిగినాయి అన్నది నిజం. డెఫినెట్ గా జీవన ప్రమాణాలు ఏమాత్రం పెరగలేదు. 70 ఏళ్లలో అక్కడే ఉన్నాం అనేది కూడా అబద్ధం. చాలా మారింది, చాలా. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, జీవన ప్రమాణాలు ఇలా మారినాయి, ఇలా మారినాయి, మామూలు జనాలు ఇట్లా మారినాయి, ఇంత ఎదిగాము. కానీ ఆ పైన ఉన్నోడు అసలు పోవర్టీ అనేది, అసమానత అనేది దేన్ని బట్టి చూస్తాం సమాజంలో? ఓ రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ కాలంలో అసమానతలు తక్కువ ఉన్నాయి. అంటే అప్పుడు అందరూ పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇందిరాగాంధీ కాలంలో కంటే ఇప్పుడు పేదవాడు మెరుగ్గానే ఉన్నాడు అప్పుడుతో పోలిస్తే. కానీ ఇప్పుడు కాలం తాలూకు స్టాండర్డ్స్తో తీసుకుంటే అదే తేడా ఉంటుంది. అది పేదరికం ఎప్పుడు రిలేటివ్, సాపేక్షం. పేదరికం సమస్యలు ఎప్పుడు సాపేక్షం. మావో చైనా అందరూ సమానమే. మావో చైనాలో చాలా అవసరాలు ప్రజలకి తీరని మిగిలిపోయింది. చాలా బేస్ లెవెల్లో అవసరాలు తీరుతున్నాయి, కనీస స్థాయి వారికి అట్లాగే ఉన్నారు. కానీ సమానత్వం ఉంది కానీ ఈరోజు అసమానతలు ఉన్నాయి, కానీ సంపద భారీగా పెరిగినప్పుడు. మీలాంటి మార్క్సిస్ట్ మేధావులు ఈ సందర్భంలో ఆల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే పార్టీస్కి మీరు సూచన చేయొచ్చు కదా. సూచన ఏమిటి సార్? నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి, నేను కన్విన్స్ చేస్తే ప్రజలు మాత్రమే నేను దృష్టిలో పెట్టుకుని నేను ఇచ్చిన సలహా నేను కూడా పాటిస్తున్నాను. నేను ఇదంతా మాట్లాడింది ఏదో మావోయిస్ట్ పార్టీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు వింటారని కాదు. నేను ఎవరికి వాళ్ళకి చెప్పటల్లా, ప్రజల ముందు ఉన్నాను అనుకొని ప్రజలకు చెప్పుకుంటున్నా. ఓకే, లేకపోతే నేనే ఒక పార్టీలో ఉండేవాడిని కదా సార్. పార్టీలకు సలహాలు ఇస్తే నేనే ఒక పార్టీలో వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండేవాడిని కదా. నేను ఉండను. మారే రోజు వస్తుంది, మారుతుంది. నేను అంత మాత్రాన సినిక్ని కాదు. సోషలిజం మీద అపారమైన నమ్మకం ఉంది నాకు. ఖచ్చితంగా వచ్చే కాలం దగ్గరలో కాదు, ఆ కాలంలో బతుకుతున్నాం. సోషలిజం అవసరమై ముంచుకొస్తున్న కాలంలో బతుకుతుంటే దాన్ని తేవడానికి ఇమీడియట్గా ఒక సబ్జెక్టివ్ ఫ్యాక్టర్గా ఒక పార్టీ లేదు. కానీ పార్టీ కూడా వస్తుంది, అనివార్యంగా ప్రజల నుంచి లేట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుద్దంటే, కొంత డ్యామేజ్ ఏం జరుగుద్దంటే సమాజానికి, ప్రజలకి నష్టం జరుగుద్ది. లేట్ అయిన కొద్దీ ఎక్కువ మందికి నష్టం జరుగుద్ది. తొందరగా సోషలిజం, తొందరగా అంటే ఇన్ సెన్స్ మన అంటే లెనిన్ ఒక మాట అంటాడు, ఇక్కడ గుర్తొచ్చింది. ఏమంటాడంటే, ఇది మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మన విప్లవ మనోస్థితిని ప్రజల మనోస్థితి అనుకోకూడదనే మాట కూడా చెబుతాడు లెనిన్. మనకి విప్లవం మనోస్థితి ఉంటుంది, బాగా ఆవేశంలో ఉంటాం, సోషలిజం కావాలి, తేవాలి, అది ఎలాగైనా. కానీ అది ప్రజల మనోస్థితి అనుకోకూడదు అంటాడు. మన విప్లవ మనోస్థితిని ప్రజల మనోస్థితి అనుకోకూడదు అంటాడు. మనకుంది, కానీ ప్రజలకు ఉందా లేదో చూసుకొని అట్లా దాని ప్రకారం మనకుంటే సరిపోదు. తర్వాత ఇట్లాంటివి చాలా అంటాడు. ఏమంటాడు ఇంకోటి ఇక్కడ చూపిస్తాను. ఇది పార్లమెంట్ల గురించి చెప్తా. బూర్జువా ప్రజాతంత్ర పార్లమెంట్లో పాల్గొనటం. లెనిన్ వ్యాసం ఏంటంటే, ఇది మనం బూర్జువా పార్లమెంట్లో పాల్గొనాలన్నా అనే వ్యాసంలో లెనిన్ అన్న మాటలు. పాల్గొవాలి అని చెప్తా జర్మన్ కమ్యూనిస్టులకి రాశాడు రిప్లైగా. వాళ్ళు వద్దన్నారు, పార్లమెంట్లోకి వెళ్ళొద్దంటే వాళ్ళకి రిప్లైగా వెళ్ళాలని చెప్తా రాసిన వ్యాసంలో, బూర్జువా ప్రజాతంత్ర పార్లమెంట్లో పాల్గొనటం విప్లవ శ్రామిక వర్గానికి హాని చేయకపోవటం అటుంచి, అది హాని చేయదు దానిలో పాల్గొనటం. అలాంటి పార్లమెంట్లు ఎందుకు రద్దు చేయటానికి అర్హమైనది వెనుకబడిన జనాలకు రుజువు చేయటానికి ఆ కార్మిక వర్గానికి వాస్తవంలో తోడ్పడుతుంది. సరే, అది కాసేపు పక్కన పెడితే వాటిని సరే, బూర్జువా పార్లమెంటరీ దానికి రాజకీయంగా కాలదు, ఇట్లా చాలా క్లియర్గా చెబుతాడు. అసలు పార్లమెంట్లకు మనం వెళ్ళాలంటానే ఇంకో మాట చెబుతాడు. మీరు బూర్జువా పార్లమెంట్లను, ప్రతి ఇతర రకానికి చెందిన ప్రగతి వ్యతిరేక సంస్థలను తొలగించలేనంత కాలం వాటి లోపల పనిచేసి తీరాలి. దీనికంటే ముఖ్యంగా ఒక మాట అంటాడు, ఇంకోటి కూడా అది దొరికితే చెప్తాను. అంటే అలా వెళ్ళటం ద్వారానే నాయకులు జనాల్లో పరీక్షించబడతారంటారు. నిన్న మాట ఏంటంటే, బూర్జువా పార్లమెంట్లకు వెళ్ళటం ద్వారానే నాయకులు జనాల్లో పరీక్షించబడతారంటాడు. ఇప్పుడు అడవుల్లో ఉన్న, అజ్ఞాతంలో ఉన్న, అడవిలో ఉన్న నాయకుడు పరీక్షించబడ్డట్టు కాదు నా ఉద్దేశంలో కూడా.
జనానికి ఎలా తెలుసు అతను ఎవరు? చాలామంది వాళ్ళు చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ పేర్లు జనానికి. 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, 50 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఇంత కష్టపడ్డాడు, ఇన్ని పోరాటాలు చేశాడు. ఎప్పుడు తెలుస్తున్నాయి? మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ఎక్కువ మంది ప్రజానీకం, విస్తారమైన ప్రజారసలకి పేపర్లో ఆయన చచ్చిపోయాడని వార్త వస్తే కింద బయోగ్రఫీలో వార్తలు వస్తాయి. దీన్ని ఇదిగోండి, పార్లమెంటరీ అవకాశవాదం మీద కేవలం తిట్లు కురిపించడం ద్వారా, పార్లమెంట్లో పాల్గొనడాన్ని కేవలం పరిత్యజించడం ద్వారా విప్లవ మనస్థితిని చూపించడం సులభం. పార్లమెంట్లకు వెళ్లకుండా వాటిని తిట్టి పార్లమెంట్లకు వెళ్ళే వాళ్ళని తిట్టడం ద్వారా విప్లవకారుడు అనిపించుకోవడం సులభం. కానీ ఆ సౌలభ్యమే అలా చూపించడాన్ని కష్టమైన, చాలా కష్టమైన సమస్యకు పరిష్కారంగా మార్చలేదు. పార్లమెంట్లో పాల్గొని నిత్యం మిమ్మల్ని నిరూపించుకోవడం కష్టమైన పని. ఆ కష్టమైన పనికి అది ఆల్టర్నేటివ్ పార్లమెంట్ని తిట్టి పారిపోవటం కాదు. తేలిగ్గా విప్లవకారుడు అనిపించుకుంటాం, పని మాత్రం అవ్వదండి కావాల్సింది అక్కడ. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు కొత్త సమాజాన్ని సృష్టించగోరుతారు, కానీ విశ్వాసము, భక్తి గల వీరోచిత కమ్యూనిస్టుల మంచి పార్లమెంటరీ బృందాన్ని ప్రగతి వ్యతిరేక పార్లమెంట్లో నిర్మించడంలో గల కష్టానికి భయపడతారు. సరే, వాళ్ళకి తెలియదని నేను అనుకోను, కానీ చాలా విస్మరించారని అభయ్ కూడా చెప్పాడు కదా. మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పినటువంటి చాలా వాటిని వీళ్ళు విస్మరించారని చెప్పాడు, కాబట్టి నేను అది తీసి ఆలోచించాలని మీరు చెప్తున్నారు. మరి ఒకసారి కొన్ని నేను చూసి నేను చదివిన వాటిలో కొన్ని తీసి మీకు చెప్తున్నాను వాళ్ళ జనానికి మీ ద్వారా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వాస్తవానికి వారు వ్యక్తీకరించిన అభిప్రాయాలు, ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలు, బయటికి వస్తున్న లేఖలు, ఈ లేఖల ఆధారంగా చేసుకొని ఇవాళ ఉన్న వర్ధమాన పరిస్థితులు, వీటన్నింటి ఆధారంగా చేసుకొని ఎటువైపు నుంచి ఎటువైపు వస్తే బాగుంటుంది, ఒకటి ప్రజల కేంద్రంగా ఆలోచన ఉండాలన్నా, పార్టీ కేంద్రంగా ఆలోచన ఉండాలన్నా అన్నప్పుడు అల్టిమేట్గా వారు అన్నమాట నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను అని వారు అన్నారు. అంటే ప్రజల కేంద్రంగానే, ప్రజల్లో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉన్నది, ఆ ప్రాసెస్లో ఉండాలని ఒక అన్యాపదేశంగా కొన్నిసార్లు, ప్రత్యక్షంగా కొన్నిసార్లు వాళ్ళు చేస్తున్న సూచన ఇది. థ్యాంక్ యూ.